హలో అందరికీ ఇవాటి వీడియో వచ్చేసి పచ్చి మామిడికాయ కొబ్బరితో పచ్చడి చేసేసుకున్నాము. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. మీడియం సైజ్ అంత మామిడికాయని తీసుకొని పైన పొట్టు తీసి కట్ చేసుకోవాలి. అలానే పచ్చి కొబ్బరిని కూడా తీసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 10-15 దాకా తీసుకున్నానండి. కారానికి సరిపోని తీసేసుకోండి మీరు. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి వక్కల్ని కూడా వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలానే 7-8 దాకా ఎల్లిపాయలను వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకోవాలి. టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ వక్కల్ని వేసేయాలి. ఇప్పుడు కొబ్బరి వక్కలను కూడా వేసేసి ఒకసారి మొత్తం అంతా మిక్సీ పట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, మరీ స్మూత్నెస్ అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మనం పోపు చేసుకోవాలి. ఇప్పుడు పోపుకి కావాల్సినవి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 3 ఎండుమిరపకాయలండి, 3 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని. ఈ పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 మినిట్స్ అయినాక మనం ఈ పచ్చడిని అంతా వేసేయాలండి. ఇదంతా వేసేసి చక్కగా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయిపోయాక ఆఫ్ చేయడమేనండి. అంతే, సింపుల్ రెసిపీ. మీకు కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి.